ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి నియమాలను పాటించాలి, అలాగే గురుగ్రహ దోష నివారణకు షిరిడీ సాయి మందిరంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి, ఉదయం 8:28 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభం. నక్షత్రం చిత్త, ఉదయం 9 వరకు. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి బుధులు వృషభంలోను, గురు శుక్రులు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. పనులన్నీ సంతృప్తికరంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఇతరులతోటి పోటీపడి చేసే పనుల్లో కూడా మీకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది. అయితే మీరు మీ ప్రణాళికలను మార్పులు చేసుకుంటూ ముందుకు సాగడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అధికారులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. మీరు నిస్వార్థంగా సేవ చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత గోచరిస్తోంది. భూగృహ సంబంధ విషయాలలో ప్రతికూలతలు తొలగిపోయి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి వజ్రకవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఈరోజు ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. శ్రమ అధికంగా ఉంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారము, వారు చేసే పెట్టుబడులు, వీటి గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఖర్చులని అధిగమించేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మీకు శత్రువులు అధికంగా ఉండటం వలన నరఘోష, నరదృష్టి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారు మాత్రం భూగృహ సంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండటము, లేదా ఇల్లు మారే ప్రయత్నం చేయటం, ఇవి మీలో గోచరిస్తూ ఉంటాయి. దీంతోపాటు భూగృహ సంబంధ విషయాలలో కలుగుతున్న ఇబ్బందులు లేదా కోర్టు విషయాలు, ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే సంతానానికి సంబంధించి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న అవరోధాలు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా శ్రమకి గురవుతూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తోంది. ఇక మిథున రాశికి చెందిన ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక చింతన, భావన పెరగటం, పెద్దలకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవటం, దీంతో పాటు మీ పిత్రార్జితాల గురించి మీరు తగు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ప్రతికూలతలు తొలగి వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. వీరు పడుతున్న కష్టానికి తగిన ఫలితం లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ గౌరవ మర్యాదల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి.
కొత్త విషయాలు తెలుసుకుంటారు, దానికి సంబంధించి ఆసక్తిని కనబరుస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. భూగృహ సంబంధ విషయాలలో కలుగుతున్న అవరోధాలు తొలగిపోతాయి. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారు, వీరికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. దీంతోపాటు కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు పాటుపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో విభేదాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు వస్తువాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు విద్యా గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా హఠాత్తుగా మార్పులు చేర్పులు కలుగుతూ ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన మీకు లాభం కలుగుతుంది. దీంతోపాటు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. మీ యొక్క స్నేహితులు బంధువులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారు మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆంతరంగిక విషయాలు మీవి ఏవైతే ఉన్నాయో అవి బహిర్గతమయ్యే అవకాశాలు ఉంటాయి కనుక వాటికి సంబంధించి జాగ్రత్త వహించాలి. చేసే ప్రతి పని గురించి కూడా మీరు మీ యొక్క ఉన్నతాధికారులకి జవాబు చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు సరస్వతి అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి అనేక విషయాలలో మార్పులు అయితే గోచరిస్తున్నాయి. అయితే ఈ మార్పులు వీరికి ఆశించినట్టుగా శుభ ఫలితాలను ఇవ్వకపోవటం నిరాశను కలిగిస్తుంది. కోపావేశాలు అధికంగా ఉంటాయి. శత్రువులపైన విజయం సాధించడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నరకోశ నరదృష్టి అధికంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు మీరు మీ యొక్క దైవ సంబంధమైన కార్యక్రమాలు ఏవైతే పూర్తి చేయాలనుకుంటున్నారో వాటిల్లో మీకు అవాంతరాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. కన్యారాశికి చెందిన హస్త నక్షత్రం వారు మాత్రం ప్రతి విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించడం అవసరం. దీంతో పాటు సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వారి పేరు మీద పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని కూడా కనబరుస్తూ ఉంటారు. కన్యారాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి నవరత్న మాలికా స్తోత్రాన్ని చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత అయితే గోచరిస్తోంది. దీంతో పాటు అనుకున్న పనులన్నీ సమయానుకూలంగా పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది. అనుకుంటున్న పనులు, ఆశించిన ఫలితాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. తులారాశికి చెందిన స్త్రీలకి కూడా శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆధ్యాత్మిక చింతన భావన ఎక్కువగా ఉంటుంది. పాత బకాయిలు వసూలు చేసుకుంటారు. అలాగే పాత బకాయిలు తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి వజ్ర కవచ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత అయితే గోచరిస్తోంది. పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు ఈరోజు ఏవి కూడా గోచరించడం లేదు. అనుకుంటున్న విధంగా పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురవుతున్న వారికి మాత్రం ప్రశాంతత అనేది కలుగుతూ ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలత కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. పెద్దగా ఇబ్బంది పడే అవకాశాలు ఏవి కూడా కనిపించటం లేదు. ఇక వృశ్చిక రాశికి చెందిన అనురాధ నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేయాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పాత బకాయిలు రుణాలు తీరుస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క భూగృహానికి సంబంధించి
మీరు బ్యాంకుల్లో తనఖా పెట్టడం లాంటివి కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత అయితే గోచరిస్తోంది. శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానము, వారి విద్య, ఆరోగ్యము వీటి గురించి మాత్రం మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. దుబారా ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఖర్చులు అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ప్రణాళికాబద్ధంగా ఉండేందుకు మాత్రం ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న విభేదాలను తొలగించుకునేందుకు ప్రయత్నించాలి. ఇక మీరు నలుగురికి సహాయం చేయడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు సరస్వతీదేవి యొక్క 12 నామావళి చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత, ఆర్థికంగా అనుకూలత, కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు, భూగృహ సంబంధ విషయాలలో అనుకూలంగా ఉండటము, వాటికి విలువ పెరగటము, అలాగే స్థిరాస్తుల సంపద పెరగటము, దీంతో పాటు అద్దెలు లాంటివి వసూలవ్వటము, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక విషయాలలో సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆశించిన దానికంటే కూడా మంచి సత్ఫలితాలు లభించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు మకర రాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత, అనుకూలత, ఆర్థిక అభివృద్ధి, కుటుంబ పరంగా సానుకూలత, అనుకూలత, ఆర్థిక పరమైన విషయాలలో ఆశించిన దానికంటే కూడా చక్కటి ఫలితాలు లభించటం, దీంతో పాటు భూగృహ సంబంధ విషయాలలో పురోగతి లభించటం, పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు పెరగటం, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోవటం, ఇవి గమనించగలరు. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ప్రతికూలతలు తొలగిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనోనిబ్బరంతో ప్రతి పనిని పూర్తి చేస్తారు. దీంతో పాటుగా మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేందుకు ఎక్కువగా శ్రమకి కూడా గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది. అనేక విషయాలలో మీరు ప్రయత్నపూర్వకంగా ఏ పనులైతే ఆగిపోయి ఉన్నాయో వాటిని పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మార్పులు చేర్పుల గురించి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు మార్పులు చేర్పులు అయితే గోచరించడం లేదు. శ్రమ అధికంగా ఉంది. ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు మానసికంగా సంఘర్షణ ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు సహాయం చేయాలనే తాపత్రయం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉంది. స్థానచలనం, బదిలీలు ఇవి మీకు అనుకూలంగా ఉండవు. పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే ఆశించిన విధంగా ఫలితాలు లభించడం కోసం ఎక్కువగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. మీనరాశి వారు ఈరోజు దత్తాత్రేయుడు 12 నామ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ
స్వస్తి.